అందరికీ నమస్కారం. సో ఇంట్లో వంటలు చేసే ఆడవాళ్ళందరికీ కూడా ఒక మంచి శుభవార్త తీసుకొచ్చామండి. అదే ఏంటి అంటే మిరియాల వారి మిక్సర్ గ్రైండర్. సో సంక్రాంతి దగ్గరలో ఉంది. సంక్రాంతి అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది పిండి వంటలు. అరిసెలు, మురుకులు, బొబ్బట్లు ఏం చేయాలన్నా సరే మనకి బియ్యపిండి కావాలి. అలానే పచ్చళ్ళు పెట్టుకుంటాం. పచ్చళ్ళు పెట్టుకోవాలంటే కారప్పొడి కావాలి. సో ఈ బియ్యపొడి, కారప్పొడి కావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మనం రైస్ మిల్కి వెళ్ళాలి, మళ్ళీ కారం మిల్కి వెళ్ళాలి. మీ ఇంట్లో మీ హస్బెండ్స్కి కానీ పిల్లలకి కానీ వెళ్ళి బియ్యం ఆడించి తీసుకురండి, కారప్పొడి తీసుకురండి అని చాలా చెప్పి విసిగిపోయి ఉంటారు కదా. సో ఇక మీదట అటువంటి ప్రాబ్లం లేదు. ఎందుకు అంటే మనకి మిరియాల వారి మిక్సర్ గ్రైండర్ అనేది అవైలబుల్గా ఉంది. మన ఇంట్లో చాలా తక్కువ స్పేస్లో ఇది తీసుకుంటే, తక్కువ స్పేస్ తీసుకుని మనకి ఎటువంటి పౌడర్స్ అన్నా సరే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు సంక్రాంతి దగ్గరలో ఉంది. మా ఇంట్లో కూడా చాలా పిండి వంటలు చేసుకోవాలి కాబట్టి నేను మిరియాల వారి మిక్సర్ గ్రైండర్ తీసుకొచ్చేసాను. సో ఒకసారి అన్బాక్సింగ్ చేసి ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది మీకు కూడా చూపిస్తారండి. సో మరి ఓపెన్ చేసేద్దామా? సో దీన్ని ఓపెన్ చేసేద్దాం. రిమైనింగ్ మిక్సర్ గ్రైండర్స్తో పోలిస్తే ఇది చాలా తక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుంది. అండ్ ఎక్కడికన్నా తీసుకువెళ్ళడం కూడా చాలా ఈజీగా మనం క్యారీ చేయొచ్చు దీన్ని. సో మనకి మిక్సర్ గ్రైండర్తో పాటు బ్లేడ్స్ ఇచ్చారు. అలానే ఇది వచ్చేసి క్లీనింగ్ బ్రష్. తర్వాత ఇది మనకి కారపొడి కానీ బియ్యపిండి కానీ ఏమన్నా వేసినప్పుడు ఏదన్నా చిన్న డస్ట్ పార్టికల్స్ ఉంటే ఇక్కడే ఫిల్టర్ అయ్యి వచ్చేయడానికి జల్లిడ. సో దీన్ని యూజ్ చేయడం కూడా చాలా ఈజీ. మనం ప్లగ్, ఇక్కడ మనకు ఒక ప్లగ్ ఉంటుంది, దాన్ని కనెక్ట్ చేసేయాలి. చేసిన తర్వాత ఇవి పైన 2 స్టాండ్స్ ఉన్నాయి కదా, దాన్ని అప్ చేసి ట్విస్ట్ చేస్తే చాలు. చిన్నప్పుడు లంచ్ బాక్స్ యూజ్ చేసినట్టుగానే. సో సాంప్రదాయం ప్రకారం మన ఇంట్లో ఫస్ట్ ఏదన్నా ఐటెం తీసుకొచ్చినప్పుడు, ప్రోడక్ట్ని తీసుకొచ్చినప్పుడు పసుపు బొట్లు పెట్టి స్టార్ట్ చేస్తాం కాబట్టి మనం ఫస్ట్ పసుపు కొమ్ములతో స్టార్ట్ చేద్దాము. పసుపు కొమ్ములని పసుపుగా తయారు చేద్దాం. సో పసుపు కొమ్ములు వేస్తాం కదా, ఇది ఎలా అయితే ఓపెన్ చేసామో మళ్ళీ ఇలా పెట్టి ట్విస్ట్ చేసి ఇవి 2 క్లోజ్ చేసేయాలి. దెన్ ఇక్కడ మనకి స్క్రూస్ ఇవి టైట్ చేసుకోవాలి. ఇది ఆల్రెడీ టైట్ ఉంది కాబట్టి నో ప్రాబ్లం. సో చూసారు కదా, నేను అసలు టచ్ కూడా చేయలేదు. అది పొడిగా అయిపోయిన తర్వాత ఆఫ్ అయిపోయింది. సో ఇప్పుడు మనకి స్క్రూ లూజ్ చేసుకుని ఓపెన్ చేసుకోవాలి. చూద్దాం ఎలా అయిందో. వావ్! సో చూసారు కదా ఎంత బాగా పొడి అయిపోయిందో. అసలు మంచి స్మెల్ కూడా వస్తుంది. సో ఇక్కడ మనకి రెడ్ కలర్ ఉంది కదా, దీన్ని లూజ్ చేసుకోవాలి. లూజ్ చేసుకుంటే మనకి ఇలా ఇది టిల్ట్ అవుతుంది అన్నమాట. సో ఇవి వేసుకోవడానికి మనకు ఒక ఫిల్టర్ చేయడానికి జల్లెడ ఇచ్చారు కాబట్టి ఇందులోకి వేసుకుని జల్లెడ పట్టేస్తే అయిపోద్ది. మనం మిక్సీలో వేసినా కానీ కొన్ని అలా ఉండిపోతాయి. బట్ ఇది మాత్రం చాలా క్లీన్గా ఫిల్టర్ చేస్తుంది అంతా. బయట పసుపులో మనకి కెమికల్స్ ఉంటాయి. చాలామంది ఆడవాళ్ళ ఇంట్లో పసుపు అప్లై చేసుకుంటుంటారు ఫేస్కి. సో ఫేస్కి అలా కెమికల్స్ ఉన్న పసుపు అప్లై చేయడం అస్సలు మంచిది కాదు. సో ఈ పసుపు ఏంటంటే మనకి పసుపు కమ్ములతో ఇంట్లో రెడీమేడ్గా ఎప్పటికప్పుడు చేసుకోవచ్చు కాబట్టి ఫేస్కి కూడా మనకి స్కిన్ మీద ఏమన్నా డల్నెస్ ఉన్నా అది చాలా ఈజీగా తొలగిపోద్ది. సో చూసారు కదా, తర్వాత మనకి క్లీనింగ్ బ్రష్తో ఇలా పక్కనున్నదంతా కూడా క్లీన్గా తీసేయచ్చు. చాలా ఈజీ ప్రాసెస్ అండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇన్స్టెంట్గా మనం ఓన్లీ కిచెన్లోనే పెట్టుకోవాలని లేదు, టీవీ చూస్తూ కూడా చేసేయచ్చు. డన్. మనకి ఇన్స్టెంట్గా ఒక 5 మినిట్స్లో పసుపు రెడీ అయిపోయింది. సో చూసారు కదా, నేనైతే పసుపు కొమ్ములు ఆడించాను, కానీ మీరైతే కారం, బియ్యం, ఇంకా పొడులు, మసాలాలు ఇటువంటిది ఏదన్నా సరే ఈజీగా పౌడర్స్ లాగా చేసేసుకోవచ్చు. అండ్ బయట కొనడం చాలా వరకు తగ్గించేయండి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది హెల్త్ డిసీజెస్ మనకి బయట కల్తీ ఐటమ్స్ వల్లనే వస్తాయి. ఇది మనకి ఇన్స్టెంట్గా జస్ట్ 5 నిమిషాల పని కాబట్టి ఈజీగా ఇలా చేసేసుకోవచ్చు. సో మీరు కూడా ఈ మిరియాల వారి మసాలా మిక్సర్ గ్రైండర్ని ఆర్డర్ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. అలానే కాల్ చేసి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే 9030313387కి కాల్ చేయొచ్చు.